తెనాలిలో సురభి నాటక సంఘం వారు సప్తతి స్వర్ణోత్సవాల విజయ శంఖారావు ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వని. దేశంలో మహాపండితులందరూ సమావేశాల్లో పాల్గొన్న తెలుగు పత్రికలన్నీ విపులంగా సురభివారి కళా నైపుణ్యాన్ని, వాళ్ళ నాటక రంగ నిర్వహణ పద్ధతిని కొనియాడటం. ఇది చివరి సురభి కంపెనీలంటే తెలియని వాళ్ళకు కూడా తెలియడమే కాదు, చూడాలన్న కుతూహలం బాగా ఏర్పడింది. నాటి వృత్తి నాటక సంఘాలకు ఆనగా సంచార నాటక సమాజాలు ప్రభుత్వ లైసెన్సులు చాలా తీవ్రంగా ఉంటాయి. వారు పెద్ద పెద్ద గ్రామాల్లో తమ డేరాహారు వేసి వరుసగా ప్రదర్శనలు ఇవ్వడం కష్టమైపోయి ఎందరో ప్రభుత్వ పెద్ద నుండి లైసెన్సులు సేకరించి ఎన్నిటికో పన్నులు కట్టుకొని అప్పటికీ సకాలంలో కాగితాలు రాక నాటకాలు పట్టణాల్లో ప్రదర్శించాలన్న కుతూహం గల సురభివారు చెప్పరాని బాధలు గురయ్యాయి. తెనాలిలో నాగేశ్వరరావు గారు నాటకాలు ప్రదర్శించడానికి కావలసిన లైసెన్సు కోసం రమారవి 2 నెలలు అహోరాత్రులు పరితపించారు. గుంటూరులో రమారవి 20 సార్లు లైసెన్సు పని మీద ఆయన తిరిగి ఉంటారు. ఈ విధానం మార్పు చేసి సురభి సమాజాలు సులభంగా పట్నాల్లో నాటకాలు ప్రదర్శించగలిగే పద్ధతి ఏర్పాటు చెయ్యమని ఎన్నోసార్లు మంత్రులకు విజ్ఞప్తి కానీ ఈనాటికి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంది. 1960 సందర్భంలోనే నాగేశ్వరరావు గారిని సంగీత నాటక అకాడమీ నటశేఖర స్వర్గీయ డివి సుబ్బారావు గారి స్థానంలో సభ్యులుగా ఎన్నుకు. ఫిబ్రవరి నెలలో ఆంధ్రనాటక కళా పరిషత్ తణుకులు ఉత్సవాలు జరుగుతూ నాగేశ్వరరావు గారి పరిషత్ పక్షాన ఘన సన్మానం చేశారు. ముఖ్యంగా పేర్కొనదగింది 1958 ప్రాంతంలో నాగేశ్వరరావు గారి సొంత కంపెనీ అనంతపురం నాటకాలు ప్రదర్శిస్తున్న సమయంలో అనంతపురం క్లాక్ టవర్ గంట స్తంభం తమ సమాజ పేర ఇచ్చిన 1000 రూపాయల విరాళం ఇప్పటికీ సమాజం పేరు శిలాశాసనంగా మండప స్థలం మీద కనిపిస్తుంది. రత్తాటి సుబ్బరాజు గారు చాలా వృద్ధుడు, మంచి పండితుడు. నాగేశ్వరరావు గారి తాత ముత్తాతకు నాటక సమాజం ప్రప్రమదంగా స్థాపించిన రోజులు సుబ్బదాసు గారు నాటకాలు రచించి ప్రదర్శింపచేయటమే కాకుండా తాము కూడా ప్రచార పాత్రలు సాగిస్తూ ధర్మవరం ప్రాంతాల్లో ఉంటున్న సన్యాసాశ్రమం స్వీకరించి సుబ్బరాయదాసు గారు శ్రీమద్ శంకర విజయం అనే మహాగ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథ ప్రచురణకు నాగేశ్వరరావు గారు 1000 రూపాయలు విరాళమిచ్చి తాము ప్రదర్శించే ప్రదర్శనాలు అర్హులైన వారు అర్హమైన కార్యకలాపాలు సహాయం చేయడం నాగేశ్వరరావు గారికి పని. 1958లో నాగేశ్వరరావు గారికి గాలివీడు గ్రామంలో సువర్ణ ఘంటా కంకణం ఇచ్చి గౌరవి. గాలివీడు గ్రామస్తులంతా సంపన్నులైన రెడ్డి వంశీ. వీరు నాగేశ్వరరావుకి బంధువు. నాగేశ్వరరావు గారిని కంపెనీతో గాలివీడని చిన్న గ్రామానికి ఆహ్వాని అతిథి మర్యాదతో ఎంతో గొప్ప సన్మానాలు చేసి 1948 ప్రాంతాలు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ ఉండగా
నెల్లూరు పట్టణంలో పెద్దలను వీరి నాటకం చూశారు. నెల్లూరు పరిసర గ్రామాలైన ముత్తుకూరు, కోకూరు, మొదలకూరు మొదలైన స్థలాల్లో నాటకాలు చూసి నెల్లూరు ఘన సన్మానం చేసి నాట్యకళా ధురీణ అనే బిరుదునిచ్చి జామీన్ రైతు పత్రికా సంపాదకుడు రామానాయుడు గారు, మందాకిని పత్రికా సంపాదకుడు మరుపూరు కోదండరామరెడ్డి గారు తదితర పురప్రముఖులు నాగేశ్వరరావు గారి ప్రతిభా విశిష్టతను మెచ్చుకొని పత్రికల ద్వారా వారి సుహృద్భావాన్ని వెల్లడించారు. 1962లో రవీంద్రనాథ్ ఠాగూర్ శతవార్షికోత్సవ యావత్ భారతదేశంలో జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు గారి సమాజం నాచే రచింపబడిన బలిదానం అనే ఠాగూర్ సాక్రిఫైస్ నాటకాన్ని అనువాదం ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం ఆ నాటకానికి 7,500 రూపాయలు ఇచ్చింది. ఈ పుస్తకం రాసిన ఆయన పేరు మల్లాది వెంకట కృష్ణ శర్మ గారు. 1963లో కృష్ణదేవరాయల నాటకాన్ని కూడా 7,500. ఈ 2 నాటకాలు నాగేశ్వరరావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి కళాత్మకంగా ప్రదర్శించి పని యంత్రాలు, సౌండ్ మెషిన్స్ కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావు గారికి 5,000 ధన సహాయం. నాగేశ్వరరావు గారి రంగస్థలం ఎప్పుడు స్వయం సంపూర్ణంగా ఉంటుంది. ఆయనే ప్రదర్శించే 15 నాటకాలకు ప్రత్యేకంగా సీనరీలు, డ్రెస్సులు ఏర్పాటు చేసుకోవడం, తగిన సిబ్బంది అంటే వడ్రంగి, సింహాసనాలు, బొమ్మలు తయారు చేసే మోల్డర్, డ్రెస్ కుట్టే జంకీ పరివారు, విగ్గులు తయారు చేసేవారు. వీరంతా కంపెనీలు శాశ్వత జీతాలకు ఉండే. కనుక కంపెనీ స్వయం సంపూర్ణమై ఎప్పుడూ సుసంపన్నంగా. నాగేశ్వరరావు గారు నాటకంలో తాను ప్రధాన పాత్ర ధరించిన నాటకంలో ప్రతి నటుడిని వాళ్ళ అభినయ పరీక్షా దృష్టితో పరిశీలించి నాటకం ముగియగానే ఆయా పాత్రధారులను పిలిచి వాళ్ళ లోపాలు తెలియబడి అప్పటికప్పుడే సరిదిద్దేవి. ఇది ఆ నటులకు ఎంతో ఉపయోగపడి నాగేశ్వరరావు గారి కంపెనీలో నటించిన నటీనటులకు ప్రత్యేకత, ఉచ్చారణ, నటన మొదలైన విషయాలు గొప్ప శిక్షణ పొందిన వాళ్ళకి పేరు. సామాన్యంగా ప్రజలు స్వరభినారిలో లోపాలుగా చెప్పుకున్నవని నాగేశ్వరరావు తమ సమాజంలో తొలగి ఇది ఒక కొత్త నాటకం నేర్చుకుంటే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయన్న భావనతో సంవత్సరానికి ఒకటైన కొత్తది రాయించి ప్రదర్శించేవారు. నాగేశ్వరరావు గారికి భిన్న ప్రవృత్తులుగా పాత్రలు నటించడం సరే. వారి అభిమాన పాత్రుడు హరిశ్చంద్రుడు ఈ నాటకానికి అద్భుతమైన సీనరీలు రాయించారు. తాను హరిశ్చంద్ర పాత్ర అద్భుతంగా నటశేఖర డివి సుబ్బారావు గారి జన్మస్థలమైన బందర్లో 1962లో నాగేశ్వరరావు గారు 18 హరిశ్చంద్ర ప్రదర్శనలు వరుసగా ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఉద్యోగ విజయాల్లో దుర్యోధనుడు పాత్రలతో, విశేష ప్రతిభ వేషధారణలో, అభినయ విధానంలో, నటన నైపుణ్యంలో ప్రత్యేకత గోచరిస్తూ ఇంకా వసంతసేనలో శకార పాత్ర పై పాత్రలన్నిటికీ భిన్నమైంది. నాగేశ్వరరావు గారు శకార పాత్ర ప్రాణ పోశారు. లవకుశలో రాముడి పాత్ర ఎంతో రమణీయం. సహజంగా నాగేశ్వరరావు విగ్రహం సౌమ్యంగా మంచి పర్సనాలిటీ కలిగి, తాను పెద్ద పాటగాడు కాకపోయినా పద్యం హృద్యంగా పెద్ద పండితుడు కాకపోయినా ఎంత కష్ట సమాసమైన శబ్ద దోషం లేకుండా రసస్ఫూర్తి జడకు చెప్పే తాను నటిస్తూ రంగస్థలం మీద పాత్రధారులు నటించేట్టు చెయ్యడం ఆయనలో గొప్పద. ప్రభుత్వ ఆదరణ లేక సంచార నాటక సమాజాలు లైసెన్సు పద్ధతుల్లో వహిస్తున్న కాఠిన్యాన్ని నాగేశ్వరరావు గారు చాలా దాన్ని ప్రజల్లో సురభి నాటకాలకెంతో ఆదరభావం కలగదు. ఇంతకాలంగా తమ కంపెనీలు జేబసులు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఏ విధంగానూ సురభి నాటక సమాజాలకు సాయం చెయ్యటం, లైసెన్సులు, టేక్సులు, ఇతర గొడవలతో సురభి సమాజ నిర్వాహకులు అనునిత్యం సతమతమవుతారు. ఆంధ్రప్రదేశ్లో రూల్స్ జిల్లాకు ఒక రకంగా, ఇంకా ఎన్నో రకాల లైసెన్సులు. నాగేశ్వరరావు దీనికి బాధపడు.
వృత్తి కళాకారులు వృత్తి నాటక ప్రదర్శన రాను రాను కరువైపు సంగీత నాటక అకాడమీ కానీ ఆంధ్ర నాటక కళా పరిషత్తు కానీ తదితర కళా సంస్థలు కానీ స్వరభివారి కష్టనిష్ఠుల పర్యావలోకించి తగిన సహాయ సంపత్తులు చేకూర్చలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. స్వరభి సమాజాలు ఆంధ్రదేశం అంతటా స్వచ్ఛందంగా సంచరిస్తూ నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి తగిన వసతులు ప్రభుత్వమే కల్పిస్తే తెలుగుదేశంలో నాటక కళ ఉన్నతోన్నత పదాలతో విజయ పతాక ఎగరవేసే అలా చేయటం కనీస ధర్మం. ఈ విషయాలకు నాగేశ్వరరావు అనేకసార్లు ఆందోళన పడు ప్రభుత్వం చిన్న తూగుతోటని తన అసమర్థ కారణమేమో అని బాధపడు. ఒకసారి నేను అన్నాను కూడా, కంపెనీల పురుషులు స్త్రీలు పిల్లలు అంతా సమ్మె చేయమని, అంటే నిరసనవతం చెయ్యమని చేసినా తప్పులే. వారికి జీవనాడి నాటకం ప్రదర్శించాలి, ఆదాయంతో కడుపు నింపాలి. వాటికి లభించే స్వల్పాదాయాన్ని ట్యాక్సు పన్నులు మొదలైన వాటి ద్వారా గుంజి బాధించడం సహించరాని విషయం. ఒక పక్క నాటక కళకు ప్రోత్సాహమని, కళాకారులకు బ్రహ్మరథం పడదామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్ద ఈ విషయాలు అరణ్య రోదనంగా నిరసన దృష్టిలో చూస్తున్నారు. ఇది జాతికే కళ. నాగేశ్వరరావు క్రమంగా తమ జాతిలో ఆడపిల్లలు స్త్రీ వేషాలకి కలబవుతున్నారని బాధపడ్డారు. కారణం శాస్త్రోకృస్తో కళా నైపుణ్యం కలిగి ముక్కు కన్ను బాగా ఉన్న అమ్మాయిలందరూ కాలేజీ చదువుల కిరాయి నాటకాలకు అంకితమైపోతూ ఉండడం వల్ల స్వరభి నాటక సమాజాలు స్త్రీ పాత్రలు ధరించే యోగ్యత కలవాళ్ళు తక్కువైపోరు. ఒకప్పుడు స్త్రీ రంగస్థలం మీదికి రాకూడదని సనాతన పరులు విమర్శించి ప్రతిఘటించిన రోజుల్లో స్వరభివారు ప్రప్రథంగా స్త్రీలు పాత్రలు స్త్రీలే ధరించాలని తమ కులకాంతలు రంగస్థలం మీదికి రప్పించి తమ భార్యలు తర్ఫీదు చేసి గొప్ప హీరోయిన్లుగా దేశాన్ని మీద చూపించి శ్రీమతి పాపాబాయి, వెంకుబాయి, కమలాబాయి మొదలైన నటీమణులు ఒక ఆంధ్రదేశాన్ని తమ కళా నైపుణ్యంతో ఉర్రూతలూగించి ఈనాడు శ్రీమతి పూర్ణిమ, స్వరభిబాల సరస్సు మొదలైన నటీమణులు రంగస్థలాలు అలంకారప్రాయంగా ప్రకాశిస్తూ ఆ రకంగా ఈ పరివర్తనతో ఒక్కసారి స్త్రీలు నాటక రంగం మీదికి ఒరగడం సినీ పరిశ్రమ దేశంలో ప్రారంభమయ్యాక పురుషులు స్త్రీ వేషాలు చేయటం అనేది పూర్తి అయిపోయింది. ఈ స్థానంలో స్త్రీలు ప్రాబల్యం తగ్గడం కొట్టవచ్చు. అందుకు నాగేశ్వరరావు స్వరభి నాటక కళా సంఘ పక్షాన ఒక హాస్టల్ నాట్య విద్యాలయం నడపాలి, అందులో బాలబాలికలు సంగీత నాటక పద్ధతులు తర్ఫీదు ఇవ్వాలని ఉగలాట పడేవారు. స్వరభి నాటక కళా సంఘం ఏనాటికైనా ఈ బాధ్యత వహి నాగేశ్వరరావు గారి కోరిక తీరిస్తే ఎంతైనా ప్రశంసనీయం. ఒక మనిషి చనిపోతే అతని ఆశలు ఆశయాలన్నీ చచ్చిపోయినట్లు. గాంధీ గారి తర్వాత గాంధీ గారి సిద్ధాంతాలు అంతర్ధానమైన మహాపురుషుల ఆశయాలు వారితోనే అంతరిస్తూ ఉంటాయి. నాగేశ్వరరావు స్వరభి నాటక కళా సంఘాన్ని ధన సంపద చేకూర్చాలని పేద కంపెనీలకు బాసటగా స్వరభి నాటక కళా సంఘం సహాయపడుతూ ఉండాలని, అందుకు స్వరభి నాటక కళా సంఘం సహాయపడుతూ ఉండాలి. అందుకు కళా సంఘం పక్షాన మూలధనం సేకరి ప్రభుత్వం ద్వారా ధన సహాయం పొంది ఒక సహకార సంఘం స్థాపించాలి. చాలా ఉగలాట పడుతూ స్వరభి నాటక కళా సంఘం ఎప్పటికై విశాల దృష్టితో ఇలాంటి సద్యోలాభమైనటువంటి విషయాలపై దృష్టి మరల్చడం ఎంతైనా సమయం. ఈ విధమైన కృషి స్వరభి నాటక సంస్థలన్నిటికీ శాశ్వత బలాన్ని లాభాన్ని చేకూర్చగలరు. నాగేశ్వరరావు నిలకడలేని నటుల వల్ల కొత్త నాటకాలు ప్రదర్శించడం కష్టమయ్యేది. సామాన్యంగా స్వరభి నాటక సమాజాలు 6-7 కుటుంబాలు కలిసి ఉమ్మడిగా నాటక ప్రదర్శనలు ఇవ్వటం మీరు ఉంటున్న కంపెనీలకేగా స్వరభి కంపెనీలన్నిటికీ బంధుత్వాలు కలిగి ఉండడం వల్ల నిలకడ లేకుండా బంధుత్వాల పేరు మీద ఆ కంపెనీ నుండి ఈ కంపెనీకి, ఈ కంపెనీ నుండి ఆ కంపెనీకి జంప్ జిరానీలైపోతారు. కనుక అన్ని సమాజాల వాడికి నచ్చిన నాటకాలైతే
కలవాలి. అంతే కృష్ణలీలలు, హరిశ్చంద్ర, కురుక్షేత్రం. ఒక కవి చేత కొత్త నాటకం రాయించి ప్రదర్శించాలంటే ఆ నాటక ప్రదర్శనానికి స్థిరత్వం లేక మధ్యలోనే విడిచిపెట్టాల్సి వస్తుంది. కుటుంబాలతో కంపెనీలు, ఆ కంపెనీకి వీళ్ళు మారిపోతూ ఉండదు. ఆ కంపెనీ నుండి ఈ కంపెనీ మరొక కుటుంబం తరలి రావడం, ఈ విధంగా జరిగింది. సమాజ పెద్దలంతా కలిసి ఏకగ్రీవం ఒక కంపెనీలో పనిచేస్తున్నవాడు ఆ కంపెనీ అధికారి అనుమతి లేకుండా మరో కంపెనీలో చేరకూడదు అన్న నిబంధన చేశారు. కానీ అన్యోన్య సంబంధాలు, బాంధవ్యాలు, మర్యాదలు అడ్డొచ్చాయి కనుక కంపెనీల ప్రొపరైటర్లు కూడా ఈ నిబంధనలకు న్యాయం చేకూర్చలేకపోయి ఈ నాగేశ్వరరావు అహోరాత్రుడు ఆలోచిస్తూనే ఉండేవారు. మిగతా విషయాలు రేపు